హాయ్ నేను సతీష్. 'బిగ్ బాస్' ప్రోమో సీజన్ 8 ప్రోమో మొత్తానికి చాలా హైలైట్ ఉంది. మొత్తం ప్రోమోలోనే చెప్పేశారు. చాలా చెప్పేశారు. ఏం చెప్పేశారన్నది కూడా నేను ఈ ప్రోమో చూస్తే నేను అబ్జర్వ్ చేసిందని చెబితే, మామూలుగా మన సత్య సినిమాల్లో ఉంటేనే వేరే లెవెల్ కామెడీ. ఆయన కామెడీ చాలా బావుంటుంది. ఆ టైమింగు, ఆ స్లాంగు అంతా కలిపి. అలాంటిది ఆయన 'బిగ్ బాస్' ప్రోమోలో ఉంటే మరింత కామెడీ పండించాడు. ఆ టైమింగ్ డైలాగ్స్‌తో. అట్లాగే ఈ సీజన్ ఎట్లా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఆ హోస్ట్ అలాగే ఈ సత్య మధ్య జరిగిన కాన్వర్జేషన్‌తోనే ఇది నెక్స్ట్ లెవెల్ వేరే లెవెల్ ఉంటుందనేది టైమింగ్ ప్రకారం వాళ్ళు చెప్పిన డైలాగ్స్‌ని బట్టి మొత్తం నాకు అర్థమైపోయింది. చాలా 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 చెప్పేస్తారు. మరి ఏం చెప్పారు ఈ ప్రోమోలు అనేది కూడా చెప్పుకుందాం. అలాగే మరి సత్య 'బిగ్ బాస్' ప్రోమోలోనే వస్తే ఇంత కామెడీ పండించాడే. మరి 'బిగ్ బాస్' ఇంట్లో కూడా కంటెస్టెంట్‌గా వస్తే ఎలా ఉంటుంది? ఎంత ఫన్ ఉంటుంది అనేది కూడా మీకేమైనా అనిపిస్తే ఒక కామెంట్ కూడా చేయండి. అట్లాగే ఏమంటున్నాడు, ఒక షాపు, ఒక పురాతనమైన వస్తువులన్నీ యాంటిక్ పీసెస్ అన్నీ ఉండే దాంట్లోకి దొంగతనంకైతే వెళ్ళాడు. ఒక మ్యూజియం లాంటి దాంట్లోకి. మొత్తానికి ఆ తాళమంతా షట్టర్ ఎత్తి ఓపెన్ చేసిందాన్ని బట్టి చూస్తే పాతవన్నీ అమ్మే పాత వస్తువులన్నీ విక్రయించే షాపులోకి వెళ్ళినట్టున్నాడు దొంగతనం చూస్తే. వెళ్తా వెళ్తే ఏమంటాడు, చాలా వస్తువులున్నాయి. సగం కొట్లో అమ్మేసుకోవచ్చు, సగం ఇంట్లో వాడేసుకోవచ్చట. అంటూనే ఇంకేమన్నాడు, టిప్పు సుల్తాన్ కత్తిలా ఉందిది. కత్తితో ఉల్లిపాయలు కట్ చేసుకోవచ్చంట. నాకేమనిపించిందంటే, సరే టిప్పు సుల్తాన్ కత్తి అంటే మన సత్య ప్రోమోలో చూపినట్టుగా చాలా ఈజీగా లేపేయొచ్చు. చాలా సింపుల్‌గా వాడేయొచ్చు అనుకున్నానేమో. 18వ సెంచరీలో మొఘల్ చక్రవర్తికి సంబంధించిన ఆ కత్తి ఖరీదు £14,000,000. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 143,00,00,000. ఆ కత్తి బరువు కూడా అంత ఖరీదే కాదు. బరువు ఎంతంటే దాదాపు 15.2 కిలోల వెయిట్ అది. అంత బరువైన కత్తి, అంత ఖరీదైన కత్తితో మన సత్య ఏకంగా ఉల్లిపాయలు కోసేసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చేసాడు భార్యకి ఫోన్‌లో డార్లింగ్‌తో మాట్లాడుతా. సో, అలాంటి కత్తితో ఉల్లిపాయలు కోసేస్తానన్నాడంటే, మరి టిప్పు సుల్తాన్ వారసులు వింటే సత్యాకి ఏం కోసేస్తారో, ఏం చేసేస్తారో మరి. ఇదైతే నాకు చాలా 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 ఫన్నీగా అనిపించింది. ఆయన టైమింగ్ ప్రకారం, ఆ కత్తి గురించి, అక్కడ వస్తువుల గురించి అని చెప్పేదాని ప్రకారం. సరే ఇంక తర్వాత అలావుద్దీన్ ఆ అద్భుత దీపం అందులో నుంచి ఆయన అలాగా రఫ్ చేయడం, అందులోంచేమో ఆ ఇన్ఫినిటీ సింబల్‌తో లెక్క రావడం, ఫైనల్‌గా అది నంబర్ 8 కింద మారుతుంది గదా! అందులో నుంచి వరాలిచ్చే కింగ్ వచ్చానని చెప్పి నాగార్జున చెప్పడం బావుంది. ఇదేంటంటే ఆ మాంత్రికుడు ఉంటాడు కదా! అలావుద్దీన్ అద్భుత దీపం నుంచి వచ్చే దయగల మాంత్రికుడు అట్లా అనమాట. ఆ గెటప్‌తో, ఆ సెటప్‌తో నిజంగా నాగార్జున చూస్తే ఏజ్‌తో పాటు ఆయనకి అందం గూడా పెరుగుతుందేమో, గ్లామర్ గూడా పెరుగుతుందని ఆయన ఫ్యాన్స్ అనుకోవడంలో తప్పులేదు. అలాగా దానికి తగ్గట్టుగా అద్భుత దీపం నుంచి వచ్చే మాంత్రికుడికి తగ్గట్టుగా ఆయన గెటప్ గాని వరలక్ష్మి కింగ్ అంటే మరి ఏం కావాలో కోరిక అంటే ఏమంటాడు అక్కడ మళ్ళీ ఒక పంచు ప్రాస డైలాగు. ఆశలెక్కువ, అవకాశాలు తక్కువ, బయట రేట్లెక్కువ, ఎలా బతకాలి రాజుగారు? మీరే ఏదో దయ చూపండి, ఏదైనా ఇవ్వండి అని లెక్క అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఆ డైలాగ్ వెనక మంచి టైమింగ్‌తో చెప్పిన డైలాగ్ వెనక అనిపించిందేంటంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్స్ గూడా ఎక్కువ మంది పరిస్థితి ఇదే. ఆశలెక్కువ, తమను తాము ప్రూవ్ జేసుకోవాలి. అవకాశాలు దక్కించుకోవాలి. కానీ అవకాశాలు చూస్తే తక్కువ. బయట బతకడానికి రేట్లెక్కువ. సో, వెబ్ సీరీస్‌లోనో, సినిమాల్లోనో, సీరియల్స్‌లోనో డిజిటల్ మీడియా ఆర్ సోషల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలని ఆశలు ఎక్కువగా ఉంటాయి. కానీ కాంపిటీషన్ ఎక్కువ గనక, అవకాశాలు తక్కువ గనక, బయట కూడా ఈ ప్రైసెస్ గాని ఇవన్నీ ఎక్కువ గనక, సో, దానికి రిలేటెడ్‌గా సింక్ అయ్యే లెక్క ఆ టైమింగ్ ప్రకారం అక్కడైతే ఆ డైలాగ్ చెప్పారని నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే కంటెస్టెంట్‌లుగా వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ మంది పరిస్థితి ఇదే. సీనియర్ ఆర్టిస్టులకేంటి చాలా సినిమాల్లో అనేక రకమైన క్యారెక్టర్స్ అన్నీ చేస్తా ఉంటారు. రాను కొత్త నీరొచ్చాక ఆటోమేటిక్‌గా పాత నీరుకి ఎళ్ళిపోయినట్టుగా వీళ్ళకి అవకాశాలు తగ్గుతా ఉంటాయి. సో, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలి. హీరోగా చేసాం, లేదా విలన్‌గా చేసాం, లేదా హీరోయిన్‌గా చేసాం, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసాం. ఇంకా కొత్త తల్లి పా వదిన పా అక్క పాత్రల నుంచి వదిన పాత్రలు, వదిన పాత్రల నుంచి తల్లి పాత్రలు ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసాం. ఈ మధ్యన అవకాశాలు తగ్గాయి గనుక ఇది సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మనం మొదలుపెట్టాలంటే ఇలాంటి దగ్గర మనకు ఒక పెద్ద అవకాశం వస్తదని లెక్క. ఆశలు ఉంటాయి గనక అవకాశాల కోసం వస్తారు సీనియర్స్. కొత్తగా ఇండస్ట్రీకి వద్దాము సీరియల్స్‌లో గాని, లేకపోతే సినిమాల్లో గాని, ఈ వెబ్ సీరీస్‌లో గాని ప్రూవ్ చేసుకుందాం అనే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే. వాళ్ళకి ఆశలు ఎక్కువుంటాయి, అవకాశాలు తక్కువుంటాయి గనక. సో, ఆ టైమింగు, ఆ రైమింగు సింక్ అయ్యే లెక్క ఆ డైలాగ్ అయితే పేల్చారనేది అర్థమైంది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటేంటి ఇంత చక్కగా డిజైన్ చేసిర్రు ఈ ప్రోమో. నెక్స్ట్ వన్ ఏంటి ఆయన హోస్ట్ కూడా అంటారు కదా! ఏం కావాలో కోరుకో, ఆలోచించుకొని చెప్పుకో, లిమిట్‌లెస్‌గా ఇస్తా. ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. యెస్. ఇక్కడ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా చెప్పారంటే, ఈ సీజన్ ఎట్లా ఉండబోతుందని హైలైట్ చేసి ఒక్క మాటతో చెప్పారంటే, అక్కడేంటి సత్య ముందు కనిపిస్తున్నవన్నీ కూడా చాలా అరుదైనవి, చాలా విలువైనవి, చాలా పురాతనమైన వస్తువులన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. హమ్మయ్య! వీటితోనే నాకు కడుపు నిండిపోద్ది. మా ఇంటికి తీసుకుపోవచ్చు. ఇంట్లో కొన్ని, కొట్లో కొన్ని పెట్టుకోవచ్చు. కొట్లో అమ్ముకోవచ్చు. ఇంట్లో వాడుకోవచ్చు. ఇంక పండగ చేసుకోవచ్చు. ఇలా కాయనంటే, అరే అమాయక దొంగ, ఓ దొంగ
దొంగ బాబు ఆయన పిలుస్తున్నాడు కదా, ఇవి కాదురా నాయన, ఇవి పురాతనమైన విలువైనవి, ఇంతకంటే ఎక్కువ అంతులేని అనంతమైన ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఆకాశమే హద్దు, చెలరేగిపో, అంత ఫన్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇస్తాను అని లెక్క. ఇదే కాదు, ఇవే విలువైనవి, అమ్మయ్య చాలు అనుకున్నా, కానీ ఇంతకు మించి నేను ఇస్తాను, ఈ సీజన్ అలా ఉండబోతోందని ఆయనైతే చెప్పారు. అదొకటైతే హైలైట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. అట్లాగే ఈ ప్రోమో ఇవన్నీ చూస్తే నాకేమనిపించిందంటే, ఆ ఇన్ఫినిటీకి లింక్ చేస్తూ చెప్పిన దాని ప్రకారం గత సీజన్లో తమిళ్ బిగ్ బాస్ లో చిన్నిల్లు పెద్దిల్లు అనే కాన్సెప్ట్ పెట్టారు. అప్పుడు మన సీజన్ లో కూడా ఉండొచ్చేమో అనుకున్నాం. బట్ ఏంటంటే ఉల్టా పుల్టా అని కూడా పెట్టారు. అది కూడా హైలైట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ ఉల్టా పుల్టా అండంతోనే హైప్ వచ్చింది. ఆ సీజన్ కూడా ఊహించని రేంజ్ లో దూసుకుపోయింది. అలాగే టీఆర్పీలు కూడా మోత మోగించింది. అయితే 5 వారాలకి ఉల్టా పుల్టా పేరుకు తగ్గట్టుగానే 5 వారాలకి మరొక 5గురు వచ్చారు, పంపించారు హౌస్‌లోకి. 5వ వారం 5గురు ఎంట్రీ ఇచ్చారు కదా! వైల్డ్ కార్డ్‌గా వచ్చినోళ్ళు ఏం చేశారు, జనరల్‌గా మనకి ఏ సీజన్‌లోనే చూసుకుంటే పాత కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చేవాళ్ళే, నువ్వు జూనియర్‌వే నేను సీనియర్‌నే అని లెక్క వాళ్ళు వీళ్ళని ర్యాగింగ్ చేసేవాళ్ళే, ఈ హౌస్‌ని ఇట్లా చేయకూడదు అట్లా ఉండేది ర్యాగింగ్. పాత వాళ్ళు చేసేవాళ్ళు గత సీజన్‌లో. కానీ గత ఉల్టా పుల్టా సీజన్‌లో ఏమైంది, కొత్తగా 5వ వారం వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వీళ్ళు వాళ్ళకి పాత వాళ్ళకి ర్యాగింగ్ చేసేవారు. ఎట్లా ఉండేదంటే వాళ్ళకి కూడా చెప్తే, "ఏయ్! నేను బయట 5 వారాలు నీ ఆట మొత్తం చూసా. నీ ఆట చూసా, మాట చూసా, అంతా చూసా. ఓకే. అది మార్చుకో, ఇది నేర్చుకో. ఇక్కడ బ్యాడ్ అవుతుంది చూసుకో, అక్కడ తేడా కొడుతుంది మూసుకో." ఈ టైపు వాళ్ళని చక్కదిద్దే ప్రయత్నం చేస్తే వీళ్ళు చేసేవాళ్ళు. సో, మొత్తానికి అట్లా ఉండేది. మరి ఈ సీజన్ కూడా ఈ ఇన్ఫినిటీ లోగోకి తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. మరి ఆ తమిళ్‌లో అప్పుడు చిన్నిల్లు, పెద్దిల్లు అయితే మనకి ఇక్కడ ఉల్టా పుల్టా అన్నారు. ఈసారి ఒకవేళ అది పెడతారేమో కాన్సెప్ట్. ఎనీవే ఇన్ఫినిటీకి తగ్గట్టుగానే అనంతమైన ఆనందం బిగ్ బాస్ ప్రేక్షకులకి, కంటెస్టెంట్స్‌కి ఇవ్వబోతున్నారు. మెమరీస్ అయితే ఉండబోతున్నాయి అనేది నాకైతే అర్థమైతుంది. సో, మొత్తానికి ఇప్పుడు ఇంకోటేంటి ఈ ప్రోమో కూడా ఇవన్నీ చూసుకుంటే ముఖేష్ ప్రజాపతి, నేను మొన్న వీడియోలో చెప్పా, ఇప్పుడు 2 వీడియోస్ కూడా పబ్లిష్ చేశా. ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు రావట్లేదని ఆయన డైరెక్షను. గతంలో కూడా సీజన్ 4 వీటన్నిటికి చాలా సీజన్‌లకి ఆయన ఎపిసోడ్ ప్రోమోలు అన్నీ కూడా కట్ చేశారు. అవన్నీ కూడా మనం చూడగానే అబ్బా! వేరే లెవెల్ అబ్బా! నెక్స్ట్ లెవెల్ హైలైట్ ఉంది. ఈరోజు ఎపిసోడ్ అమ్మో! ఎంత వేగంగా వస్తుందో చూద్దాం అనే లెక్క ఉండేది. అలాంటి ప్రోమోలు కట్ చేసిన ముఖేష్ ప్రజాపతి ఆయన్నే ఇప్పుడైతే ఈ ప్రోమోస్ కూడా కట్ చేస్తా ఉన్నారు. హైలైట్ ఉంటున్నాయి. అలాగే నాకు తెలిసి మాక్సిమం ఈ కెమెరా, ఎడిటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఎక్కువ మంది కొత్త వాళ్ళని తీసుకొని ఇరగ్గొట్టేయబోతున్నారు ఈ సీజన్ కూడా. అలాగే కంటెస్టెంట్స్ ఎంపికంటే ఇంక ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. కొంతమంది కన్ఫర్మ్ అయినా 100% అనే క్లారిటీ ఇవ్వల. సో, దాంతో పాటు ఇంకా ఇంటర్వ్యూస్ స్టేజెస్ ఉన్నాయి. ఒక నాకు తెలిసి కొందరు అయ్యారు. బట్ ఇంకా 100% కాదు. 95.5 ఆ టైప్. 96, 97, 98% అనొచ్చు తప్ప 100 అయితే లేదు. ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలే. కన్ఫర్మ్ కాగానే మీతో అయితే షేర్ చేసుకుంటా. అయితే ఇంకోటేంటంటే ఎవరైనా కపుల్ రావాలి. ప్రధానంగా సీరియల్స్‌లో నటించే వాళ్ళలో ఏదైనా ఒక జంట వస్తే బాగుంటుందని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఆ జంట ఎవరొస్తారో చూడాలి. అట్టాగే పెళ్లి కాని ప్రసాదులు, పెళ్లి కాని అమ్మాయిలు వస్తే బావుంటుంది. ఈ సీజన్ కూడా కంటెంట్ ఎక్కువ వస్తది. ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది. వాళ్ళ మధ్య క్రష్ ఉంటుంది, గొడవలుంటాయి. చాలా చాలా కేరింగు, ప్యాంపరింగు, ఫైరింగు అన్నీ ఉంటాయి గనక అట్లాంటి వాళ్ళొస్తే బెటర్ అనేది కూడా అవుతుంది. అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొందరికి ఇంటర్వ్యూస్ అయ్యాయి. 98, 95% అన్నా కదా! వాళ్ళకి రెమ్యునరేషన్ గురించి కూడా డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సో, అవన్నీ అయిపోయిన వెంటనే కన్ఫర్మ్ కావచ్చు. ప్రస్తుతానికి ఉన్న లిస్ట్ ప్రకారం మన 'జబర్దస్త్' నుంచి రియాజ్ గాని, పవిత్ర లేకపోతే ఆ 'యాదమ్ రాజు' వీళ్ళ 'కెవ్వు కార్తీక్' వీళ్ళ నలుగురిలో ఎక్కువ పవిత్ర, 'యాదమ్ రాజు' రావచ్చు. రియాజ్‌కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా అమ్మాయిలకి చూసుకుంటే 'రీతు చౌదరి', 'రేఖా బోస్', ఇంకా సింగర్ 'షాకేత్' ఆయన, అలాగే యూట్యూబర్ 'నేత్ర రెడ్డి' అనుకుంటే ఈమె 'అమృత ప్రణయ్', అట్లాగే న్యూ సీరియలర్ ఎవరైనా ఒకరు 'కళ్యాణి' కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అలాగే 'సనా' గారు, వీళ్ళందరూ కొందరు పేర్లయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మాక్సిమం సెప్టెంబర్ 1 నుంచే లాంచ్ అయ్యేదానికి కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైలైట్ సీజన్ కాబోతుందని కూడా అర్థమైపోతుంది. మొన్నొచ్చిన లోగో గాని, ఇప్పుడొచ్చిన టీజర్ గాని. అలాగే బజ్ హోస్ట్ కూడా 'శోభా శెట్టి'. ఒకవేళ కాకపోతే 'అర్జున్ అంబడైనా' రావచ్చు, కావచ్చు, ఏదైనా జరగొచ్చు. మొత్తానికి టీజర్ పేలింది. కాన్సెప్ట్ అయితే అదిరింది. ప్రోమోలోనే చాలా చెప్పేశారు. మరి నా అనాలిసిస్ ఏమనిపించింది, మీకు లైక్, కామెంట్, షేర్ మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. కామెంటు, లైక్ అయితే మర్చిపోకండి.